Good morning to everyone. So, in the part of grammar explanation regarding TET. So today we are going to discussing the tenses. So most important topic in examination level. 1 or 2 marks will appear. 2 marks questions are appear in 2026 TET teacher eligibility test from tenses. So there will be a 12 tenses are there, and let us discuss in brief. So first of all, tense, which means the time of an action, the time of an action. సో యాక్షన్ గురించి తెలియజేసేటువంటి టైంనే మనం టెన్స్గా చెప్పవచ్చు. సో యాక్షన్కి సంబంధించినటువంటి టైంను తెలియజేసేదాన్ని మనం టెన్స్గా చెప్పవచ్చు. సో మనకి 3 టైప్స్ ఆఫ్ మేజర్ టెన్సెస్ ఉంటాయన్నమాట. సో పాస్ట్ టెన్స్, ప్రజెంట్, past, future. So here present, middle, happening now, past, already happened, future will happen. అంటే ప్రస్తుతము మరియు గడిచినటువంటిది మరియు భవిష్యత్తు. సో ఈ 3 రకాల టెన్సెస్ సో మనం ఒకటి తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ సంబంధించినటువంటిది. ప్రజెంట్ టెన్స్. సో బ్రీఫ్ డిస్కషన్. ప్రజెంట్ టెన్స్ means present, happening now. So present tense again it is divided into 4 parts. Simple present, present continuous, present perfect, present perfect continuous tense. So present tense again have 4 types of tenses: simple present, present continuous, present perfect, present perfect continuous tense. Now let us discuss one example for each one. Now simple present. సింపుల్ ప్రజెంట్ అనేటువంటిది మనకు సబ్జెక్ట్ మరియు V1 వర్బును మాత్రమే సూచిస్తుంది. సో సబ్జెక్ట్ ప్లస్ V1. సో వర్బులో మనకి V1, V2, V3 ఇలా 3 రకాలుగా ఉంటాయి. సో ప్లే, ప్లేయిడ్, ప్లేయింగ్ ఇలాంటి V1, V2, V3 వర్డ్స్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ ప్లే క్రికెట్, ఐ ప్లే క్రికెట్. ఐ అనేటువంటిది ఇక్కడ నౌన్కు బదులుగా వాడినటువంటిది ప్రొనౌన్. ప్లే అనేటువంటిది వర్బ్, V1 ఫామ్లో ఉంది. అంటే ప్లేయిడ్ లేదు, ఓన్లీ ప్లే మాత్రమే ఉంది. కాబట్టి ఈ వర్బు V1 ఫామ్లో ఉందన్నమాట. క్రికెట్, సో నేమ్ ఆఫ్ ది గేమ్. సో ఇక్కడ ప్లే అనేటువంటిది ప్లే సబ్జెక్ట్ 2, ఐ ప్లే క్రికెట్. అంతే, సింపుల్గా ఉంటుంది అన్నమాట. అంటే నిజంగా చెప్పాలి అంటే ఈ సింపుల్ ప్రజెంట్కి సంబంధించినటువంటిది డైలీ రొటీన్గా జరిగేటువంటి సంఘటనలు. వర్డ్స్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది వర్బ్స్కి. సో ఇక్కడ మనకు డైలీ రొటీన్స్, జనరల్ ట్రూత్, సో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, లైక్ జనరల్ ట్రూత్, డైలీ రొటీన్,
సో ఐ డ్రింక్ కాఫీ. I drink coffee. Daily routine. I play cricket. It is also routine work. So present, simple present లో డైలీ చేసే పనులు మనకు ఎగ్జాంపుల్గా మెన్షన్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్. సో సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ వి ఇంగ్ ఫామ్. ఖచ్చితంగా ఇక్కడ వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది. అంటే రీడింగు, రైటింగు, స్లీపింగు, వాకింగు, టాకింగు అలా అటువంటిది. సో మరియు ఈజ్ యామ్ ఆర్ అనేటువంటిది ఉంటుంది. సో సబ్జెక్టు ఇక్కడ సి ఈజ్ రీడింగ్ మీన్స్ సి ఈజ్ రీడింగ్ అంటే ఆమె చదువుతూ ఉంది. అంటే యాక్షన్ అనేటువంటిది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు అంటే ఇప్పుడు యాక్షన్ జరుగుతూ ఉంది. షీ ఈజ్ డ్రింకింగ్ కాఫీ, షీ ఈజ్ రీడింగ్, షీ ఈజ్ రైటింగ్. ఎట్ ప్రజెంట్ షీ ఈజ్ డూయింగ్ సంథింగ్. దట్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. దట్ డిస్క్రైబ్ ద ప్రజెంట్ కంటిన్యూస్. ప్రస్తుతము నడుస్తున్నటువంటి పనిని తెలియజేసేదే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ వి ప్లస్ ఇంగ్ ఫామ్. వి అంటే వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నమాట. అంటే పర్ఫెక్ట్గా జరిగి తీరుతుంది అనేటువంటిది అన్నమాట. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. సో వర్బ్ అనేటువంటిది ఇక్కడ ఏ రూపంలో ఉంటుంది? V3 రూపంలో ఉంటుంది. సో అది ఈడి రూపంలో ఉంటుంది లాస్ట్కు. ప్లేయిడ్, ఫినిష్డ్, కంప్లీటెడ్ లైక్ ఈడీతో ఎండ్ అవుతుంది అనమాట మ్యాక్సిమం. సో వాటికంటే ముందు హ్యావ్ లేదా హ్యాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అనేటువంటిది ఇక్కడ దే, హ్యావ్, ఫినిష్డ్ అనేటువంటిది వర్బ్. ఈ వర్బ్ ఫినిష్డ్ ఈడి ఎండ్ ఉంది కాబట్టి ఇది V3 ఫామ్లో ఉంది అన్నమాట. సో దే హ్యావ్ ఫినిష్డ్ హోంవర్క్. హోంవర్క్ అనేటువంటిది ఒక పని అన్నమాట. సో దాన్ని కంప్లీట్ చేసింది అనేటువంటిది వర్బులో ఇక్కడ ఈడి రూపంలో చూపిస్తుంది. సో కంప్లీటెడ్ యాక్షన్స్ రీసెంట్. సో ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మీన్స్ ఒకానొకప్పుడు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వరకు కూడా జరుగుతూ ఉండేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్టు ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ఖచ్చితంగా రావాలి ఇక్కడ, అది ఇంపార్టెంటు. సో బీన్ ఖచ్చితంగా రావాలి. సో సబ్జెక్టు ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ వి ఇంగ్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్, షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్, సో షీ హ్యాస్ బీన్ రైటింగ్. సో హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ మస్ట్ అండ్ షుడ్ యాక్షన్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ ఫాస్ట్ టు టిల్ నౌ. ఏదైనా ఒక పని ఇంతకుముందుకు స్టార్ట్ అయ్యి ప్రస్తుతం కొనసాగుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. సో ఇది ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి. ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ 4 సబ్ టెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. మనం ఆల్రెడీ చూసాము. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ గో టు ది సో నా పాస్ట్ టెన్స్ అంటే జరిగినటువంటిది. సో ఈ పాస్ట్ టెన్స్ కూడా మళ్ళీ 4 సబ్స్టెన్స్ టెన్సెస్ ఉంటాయి అన్నమాట. 4 రకాలు పాస్ట్ టెన్స్ అనేటువంటిది. సింపుల్ పాస్ట్ ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది, ఫాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ మనము వర్బ్స్ అన్నీ కూడా V2 కానీ వి ఇంగ్ కానీ
V3లు మరి V ఇంగులు మాత్రం ఉంటాయి అనేది గమనించాలి. సో ఆల్రెడీ ఇక్కడ ప్రతిదీ కూడా జరిగిన సంఘటనల గురించి మాత్రమే డిస్కస్ చేస్తుంది. ఏది అంటే పాస్ట్ టెన్స్. సో మరి సింపుల్ పాస్ట్ తీసుకున్నట్టయితే సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే వర్బ్ యొక్క రెండవ రూపం. సో ఫర్ ఎగ్జాంపుల్ హీ వెంట్ టు హోమ్. వెంట్ అనేది గోకి, గో అంటే వెళ్ళు అని, వెంట్ అంటే వెళ్ళిన, అంటే గో అనేటువంటిది సింపుల్ ప్రజెంట్ అన్నమాట. దానికి వెంట్ అనేటువంటిది సింపుల్ ఫాస్ట్. సో ఈ వెంట్ హోమ్, అతను హోమ్కు వెళ్ళాడు. సి రిటర్న్ హోంవర్క్, సి రిటర్న్ హోంవర్క్. సో ఆమె హోంవర్క్ను కంప్లీట్ చేసింది. సో కంప్లీటెడ్ ఫాస్ట్ యాక్షన్స్ అన్నమాట. కంప్లీటెడ్ ఫాస్ట్ యాక్షన్స్. నెక్స్ట్ ఫాస్ట్ కంటిన్యూస్. సో సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ వింగ్ ఫామ్ మీన్స్ వి వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ షీ వాజ్ కుకింగ్. సో పాస్ట్లో జరిగి మళ్ళీ ఇప్పుడు ఆమె ఇంకా వంట చేస్తూ ఉంది. షీ వాజ్ కుకింగ్. ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఇంత ముందుకు ఎప్పుడో స్టార్ట్ చేసి కంటిన్యూగా చేస్తూ ఉంది కాబట్టి షీ వాజ్ కుకింగ్. హీ వాజ్ రన్నింగ్. అతను రన్ చేస్తూ ఉన్నాడు. హీ వాజ్. సో వాజ్ వర్. Action in progress in fast. That is you have to keep it. Next, fast tense. Past perfect. ఇక్కడ ఖచ్చితంగా హ్యాడ్ అనేది వస్తుంది. మరి వర్బ్ అనేది V3 రూపంలో ఉంటుంది, థర్డ్ ఫామ్ లో. సో దే హ్యాడ్ లెఫ్ట్. వన్ యాక్షన్ బిఫోర్ అనదర్ ఇన్ ఫాస్ట్. సో action started and ended, that is closed. So you must use the had word. They had left. Subject plus had plus V3. One action before, another in fast. Past perfect continuous. Subject plus had been plus V ing ఫామ్. వర్బ్ అనేది ఇంగ్ ఫామ్ లో ఉంటుంది. సో ఒకనొకప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అన్నమాట. సో అదే ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్. నేను చాలా కాలం నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. షీ హాస్ బీన్ రైటింగ్. ఆమె ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా రాస్తూ ఉంది. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్. ఇట్ ఈస్ ఆన్గోయింగ్ యాక్షన్ బిఫోర్ ఫాస్ట్ మూమెంట్. ఫాస్ట్ మూమెంట్ లో ఆన్గోయింగ్ పాస్ట్. So I had been working. So it is a ongoing action before past moment. It is past perfect continuous tense. So next go to the future tense. So future tense also is divided into 4. That is simple future, future continuous, future perfect continuous tense. So
Simple future, subject plus will or shall. We can use shall also. He shall go. I will go. So will or shall we can use here. And V1 form. For example, I will go. She shall go. Future decisions. Future decisions. So future continuous. Subject will be verb ing form. She will be studying. So ఆమె చదువుపోతుంది. She will be studying. So he will be studying or he shall be studying. Action in progress in future. Action in progress in future. అంటే భవిష్యత్తులో ఒక కార్యక్రమం అనేది కంటిన్యూగా స్టార్ట్ అవుతూ అనేది ఉంటుందన్నమాట. సో she will be or he will be, he shall be studying. That is subject plus will be or shall be. So remember here will or shall both we have to use, but in future continuous will be or shall be we can use will be or shall be. Next, future perfect, subject plus will have plus V3. So here will have, shall have words we have to use, and verb is third form. So they will have finished. They will have finished. He shall have completed. So totally it indicates that complete actions. So totally before future time. So before future time అంటే భవిష్యత్ కాలంలో కంటే ముందు ఒక యాక్షన్ని కంప్లీట్ చేసేదానికి ఈ యొక్క ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేటువంటిది అంటే పర్ఫెక్ట్గా జరగబోతుంది అంటే జరిగింది అనేటువంటిది ఇది మనకి టెన్స్ మనకు ఇండికేట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ మనం సబ్జెక్టు విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ఖచ్చితంగా వాడాలి. వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్, she shall have been working. So like this, I will have, she shall have, like this. Duration until future time. Duration until future time. About totally it explains the future actions. So this is about future perfect continuous tense. So some of the important topics about regarding quick tips for tenses. So V1 means it is a base form. For example, go. V2, it is a fast form. Example, went. V3, it is a past participle, gone. Past participle means gone. So use the helping verbs like, so total 12 sentences. 12 equal to 3 times, that is present, past, future. In each one is 4 types subdivided. Total 12. So that is simple, continuous, perfect continuous. So these are the tenses. So definitely just briefly if you prepare you will get 2 marks in the TET exam.